మీనరాశి వారు ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. సేవాభావంతో కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకొస్తుంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు చక్కగా పూర్తవుతుంటాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా సరదా కాలక్షేపాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం నిరుద్యోగులు తాము చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబపరంగా సంఘపరంగా మీ ఆధిపత్యం నడిచేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యాపారాలను విస్తరింపచేసుకునే ఆలోచనలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమర్థవంతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మరింత గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. వారం మధ్యలో వృధా ఖర్చులతో ఇబ్బంది పడే ఏవైతే సమస్యలు ఉంటుంటాయో వాటిలో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుండాలి. బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా మీరు చేపట్టి గమనిస్తూ ఉండాలి. సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ వారం ఈ మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాగణపతి స్వామివారిని పూజించటం, అర్చించడం అనేది చాలా మంచిది. సంకటనాశి గణపతి స్తోత్ర పారాయణం నిరంతరం చేస్తూ ఉండటం వలన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి.